హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు న్యూస్ అడ్డా. నిన్న నైట్ తో ఓటింగ్ పోల్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిన తర్వాత ఓవరాల్ ఓటింగ్ బట్టి విన్నర్ ఎవరు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతకుముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్అఫిషియల్ పోల్స్ అండ్ యూట్యూబ్ పోల్స్ లో ఉన్న ఓటింగ్ బట్టి చూసుకుంటే ప్రశాంత్ 46% తో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఫినాలే ఓటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా టాప్ ప్లేస్ లోనే ఉంటూ వచ్చాడు. సో ఓన్లీ అన్అఫిషియల్ పోల్స్ బట్టి చూసుకుంటే ఈ సీజన్ విన్నర్ ప్రశాంత్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అఫీషియల్ పోల్స్ లో అమర్, శివాజీ అండ్ ప్రశాంత్ ముగ్గురికి కూడా ఓటింగ్ చాలా టఫ్ గా పడుతుందని టాక్. కాబట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు కూడా విన్నర్ ఎవరు అనేది చెప్పలేం. మాక్సిమం ప్రశాంత్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ శివాజీ అండ్ అమర్ ఇద్దరు కూడా 17% తో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. శివాజీ అండ్ అమర్ ఇద్దరు కూడా సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు రన్నర్ అప్ గా ఉంటే ఇంకొకరు టాప్ 3 ప్లేస్ లో ఉంటారు. నెక్స్ట్ యావర్ 12% తో టాప్ 4 ప్లేస్ లో ఉన్నాడు. అర్జున్ 3.4% తో 5th ప్లేస్ లో ఉంటే ప్రియాంక 3.3% తో 6th ప్లేస్ లో ఉండడం జరిగింది. వీళ్ళిద్దరిలో యావరేజ్ గా టాప్ 5 లో ప్రియాంక, టాప్ 6 లో అర్జున్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన షూటింగ్ నిన్న స్టార్ట్ అయింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరి పర్ఫార్మెన్స్ లు నిన్న కంప్లీట్ అయ్యాయి. అలాగే హౌస్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ యొక్క డాన్స్ షూటింగ్ కూడా నిన్నే కంప్లీట్ అయింది. ఈ రోజు నాగార్జున సార్ వస్తారు. మనీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే టాప్ 4, 5, 6 కంటెస్టెంట్స్ ఈ రోజే హౌస్ నుంచి బయటకు తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇదంతా కూడా మనకి సండే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేస్తారు. ఈ సీజన్ విన్నర్ ఎవరవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, అలాగే విన్నర్ ఎవరయ్యారు అనేది కూడా అప్డేట్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.